వెల్కమ్ బ్యాక్ టు వేద హనీ సిస్టర్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అయితే ఇంతకు ముందు పిఓపి గురించి చెప్పాను కదా, పార్ట్ 1 వీడియో, ఇది పార్ట్ 2 అనమాట. మా పెద్ద పాప అయితే ఇక్కడికి వచ్చింది ఆడుకోవడానికి. ఇంకా తనని తీసుకెళ్తున్నాను. ఇక్కడైతే వాటర్, స్వీట్లు అన్ని అరేంజ్ చేశారనమాట. ఇంకా పిఓపి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ ఇస్తారు. ఇంతకు ముందు కొన్ని చూసారు కదా, అయితే ఇప్పుడు ఇది చూడండి. వీళ్ళైతే చాలా బాగా చేశారనమాట. అమ్మాయిలు కూడా ఉన్నారు, అక్కడ కనిపిస్తుంది అమ్మాయి అనమాట. వీళ్ళ స్టంట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి అంటారు, కానీ అందరి రాతలు ఒకేలాగా ఉండవు, కానీ అందరికి ఒకేలాగా ఉండవు. కానీ వీళ్ళు చాలా బాగా చేశారనమాట. ఎంత ప్రాక్టీస్ ఉంటే ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారో అనిపించింది నాకు. ఇలా చేయడానికి కూడా చాలా ఢేర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఈ కాలంలో అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఉండదు, అందరూ ఒకటే అని. అబ్బాయిలు ఎంతగా చేశారో అమ్మాయిలు కూడా అంతకంటే ఎక్కువే చేశారనమాట ఇక్కడ. అందుకే చెప్తా ఉంటారు, ఎవరిని తక్కువ చేసి చూడకండి అని. ఎవరేం తక్కువ కాదు. ఇది జరుగుతున్నంత సేపు వర్షం పడుతూనే ఉంది. అయితే మేము దూరం నుంచి చూస్తా ఉన్నాము. ఇది చాలా మంది వెళ్ళిపోయారు వర్షం కారణంగా. వర్షం వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కొద్దిగా డిస్టర్బ్ చేసింది అంతే. మిగతాదంతా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేశారు. ఏదైనా మంచిగా జరగాలంటే ఏదో ఒకటి ఆటంకం వస్తా ఉంటది, కానీ ఆపరు, చేస్తారు అలానే. ఇప్పుడు స్టార్టింగ్ లో కనిపించాడు మా ఆయన. ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అప్పుడు కనిపించాడు అనమాట. అప్పుడు వచ్చి పిల్లలకి బిస్కెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళా అసలు నించోలేదు, ఇంకా తొందరగా వెళ్ళిపోయాడు అనమాట, డ్యూటీ ఉంది అని. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక అందరికి ఒక్కొక్క బాక్స్ స్వీట్ బాక్సులు అయితే ఇచ్చారు. స్వీట్ బాక్సులు తీసుకొని చాలా మంది అక్కడే తినేసారనమాట. అంటే ఎర్లీగానే వచ్చారు కదా, అందుకని. ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే మా పిల్లల్ని ఫొటోస్ వీడియోస్ తీద్దాము అంటే వాళ్ళు చక్కగా నిల్చోలేదు, కూర్చోలేదు. ఇంకా మా చిన్న పాప అయితే అసలు మాట వినదు. వర్షం కారణంగా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే గన్నులన్నీ పెట్టారు. ఇవన్నీ రియల్ గన్నులు. ఫస్ట్ టైం అనమాట నేను ఇంత దగ్గర నుంచి రియల్ గన్నులు చూడడం. చిన్న గన్ను ఉంది కదా, దీన్ని అయితే ఎవ్వరు ముట్టుకోవద్దు అంటున్నారు. ఏదో పిన్ ఉంటదంట దాంట్లో, అది ఖరాబ్ అవుతుంది, ముట్టుకోకండి అని చెప్పేశారు. అది రాదమ్మా. అందరూ ఎంజాయ్ చేసేసారు. ఇంకా మా చిన్న పాపకైతే డ్రోన్ కెమెరా కావాలి అని ఏడ్చిందనమాట. అది రాదు అన్న కూడా వినలేదు. ఇంకా మామూలే కదా చిన్నపిల్లలు. ఇంకా ఫైనల్ గా మా ఆయన అయితే వచ్చారు. ఫొటోస్ దిగుదాం రా అని చెప్తే మా ఆయన ఏమో ఇంకా నాకు సార్ వాళ్ళు వస్తున్నారు, కొంచెం వర్క్ ఉంది, నువ్వే దిగు అని చెప్పాడనమాట. అప్పుడు చాలా కోపం వచ్చింది నాకు. మళ్ళా ఫీల్ అవుతానని ఇంకా దిగాడనమాట. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ స్వీట్ బాక్స్ ఇదే అనమాట ఇచ్చింది. ఒక కచోరీ, ఫ్రూటీ జ్యూస్ ఇచ్చారు, సాస్ ఇచ్చారు, అలానే ఒక బాదుషా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ అన్ని. ఫైనల్ గా మేము ఏమేమి ఫొటోస్ దిగామో చూసేయండి.
మందికి ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకైతే కొంచెం ఇంట్రెస్టే ఫొటోస్ అంటే. ఏదైనా అకేషన్ కానీ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ కానీ మనం వెళ్ళామనుకోండి, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం వల్ల రేపు పొద్దున అవే అన్నమాట మనకి మంచి మెమొరీస్ గా ఉండిపోతాయి. మనము ఎన్నిసార్లు చూసుకున్న ఆ హ్యాపీనెస్ అనేది మళ్ళీ మళ్ళీ మనలో కనిపిస్తూ ఉంటుంది ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల. తీసుకుంటే తప్పేం కాదు కదా. ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టే ఉండేయాలి, ఇంకా వేరే వాళ్ళ మీద వాళ్ళ ఒపీనియన్స్ ని రుద్దకూడదు. ఎందుకు అంటే మీకు ఇష్టం లేదు అని పక్కన వాళ్ళకి కూడా ఇష్టం ఉండకూడదు అని ఏం రూల్ లేదు కదా. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా అసలు కూర్చోలేదు నిల్చోలేదు, అప్పటికే బాగా మట్టిలో ఆడేశారనమాట. మొత్తం డ్రెస్సులు మొత్తం ఖరాబ్ చేసుకున్నారు. వాళ్ళేమో మంచిగా ఆడుకుంటారు, కానీ లాస్ట్ కి మా ఆయన నన్ను తిట్టేశాడనమాట. పిల్లలంతా గలీజ్ చేసుకున్నారు, నువ్వేమనలేవు అని. చిన్న పిల్లలు కదా, అన్ని రూల్స్ పెట్టలేము, అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని. కాసేపు వదిలేయాలి, వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు. వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.